ములుగు జిల్లా జంగాలపల్లిలో వరుస మరణాలు అక్కడున్న వారిని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గడిచిన 2 నెలల వ్యవధిలో జంగాలపల్లిలో 17 మంది మృత్యువాత పడ్డారు. 10 రోజుల వ్యవధిలో మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అనారోగ్యంతో కొందరు మృతి చెందుతుంటే అకారణంగా మరికొందరు మృత్యువాత పడుతున్నారు. మృతుల్లో ఎక్కువగా 30 నుంచి 50 ఏళ్ల వయసున్న వారే ఉంటున్నారు. దీంతో గ్రామానికి ఏదో కీడు శంకించిందని గ్రామ దేవతలకు శాంతి పూజలు చేయాలన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జంగాలపల్లిలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, శ్వేత, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని జంగాలపల్లి గ్రామంలో గత అక్టోబర్ 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు 25 మంది వివిధ కారణాలతో మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతులకు గ్రామంలో ఏదో కీడు ఆవహించిందనే ఒక ప్రచారం చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలా వరకు కూడా 20 మంది ఒకే వాడలో అంటే జంగాలపల్లిలో పెద్ద విలేజ్. ఈ విలేజ్ నుంచి చాలా మంది ఉన్నతాధికారులు కూడా ఉన్న గ్రామం జంగాలపల్లి. మాజీ ఐజీ అధికారి, ఐపీఎస్ అధికారి కూడా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి. చాలా వరకు కూడా అనారోగ్యంతో వివిధ కారణాలతో 20 మంది మృత్యువాత పడడం ఆ గ్రామంలో తీవ్ర భయాందోళన అయితే కనిపిస్తుంది. వరుస మరణాలతో ఆ గ్రామస్తులందరూ కూడా బెంబేలెత్తుతున్నారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ తమ గ్రామంలో ఏదో పట్టి పీడిస్తున్న నమ్మకంతో కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మరికొందరు అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. శ్వేత, అనిల్, అయితే ప్రత్యేకించి 2 నెలల వ్యవధిలోనే ఇంతమంది చనిపోవడంతో ఈ 2 నెలల్లో ఎవరు కూడా అధికారులు అక్కడికి రాలేదా? ఇప్పుడు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఇప్పుడు కూడా గ్రామస్తులు అడుగుతున్నారు, కానీ సంబంధిత అధికారులు ఎవరు రియాక్ట్ అవ్వలేదా? జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ అవగాహన కల్పించేందుకు గత 2 పర్యాలు ప్రయత్నించడం జరిగిందని చెప్తున్నారు. అయితే వరుస మరణాల వెనుక డెంగ్యూ ఇతర కారణాలు ఉన్నాయని చెప్పేసి ఒకసారి మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ గ్రామంలో కొంతమంది కావాలని ఇలాంటి ప్రచారాన్ని చేపడుతున్నారని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ రోజు ఒక వైద్య బృందం అయితే ఆ గ్రామంలో పర్యటిస్తుంది. శ్వేత, అనిల్, అయితే ప్రస్తుతం మీరు అన్నట్లుగా కొన్ని వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి. అందరూ ఈ మరణాలకు కారణం ఏంటని చెప్తున్నారు? అందరూ ఒకే రకమైన వ్యాధితో ఏమైనా చనిపోయారా, లేకపోతే పలు రకాల కారణాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఈ 30 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న వయసున్న వారు మాత్రమే మృత్యువాత పడడం దీన్ని కొంచెం వివాదంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈ డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులతో కొంతమంది మరణించినప్పటికీ కొంతమంది హఠాత్తుగా గుండె నొప్పితోని కూడా మరణించినట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కారణాలు వేరైనప్పటికీ కూడా 50 మంది మృత్యువాత అంటే 50 సంవత్సరాల లోపు ఉన్నవారే చనిపోతుండడం జంగాలపల్లిలో కొంచెం అయితే ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి వృద్ధులు చెప్పడం జరుగుతుంది. తమ గ్రామానికి అరిష్టం వాటిల్లేదని చెప్పేసి అయితే వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు. దీనిని అరికట్టాల్సిన అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎవరు కూడా గ్రామంలో పర్యటించలేదు. శ్వేత, అనిల్, అండ్ అధికారులు ఈ రోజు మెడికల్ క్యాంప్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఒక బృందం అయితే ప్రస్తుతం జంగాలపల్లి గ్రామంలో పర్యటిస్తుంది. దీన్ని కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా మీద మాత్రం జంగాలపల్లి గ్రామస్తులందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. తమ గ్రామాన్ని అనవసరంగా భూతద్దంలో పెట్టి చూపెట్టడం తగదని చెప్పేసి వాళ్ళు వారిస్తున్నారు. శ్వేత, రైట్ అనిల్, థ్యాంక్ యూ. మాది జంగాలపల్లి గ్రామం. నాకన్నా చిన్న పిల్లగాళ్ళు, నా వయసు కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు. ఇప్పటికీ దసరా అవతల నుంచి ఇప్పటి వరకు 50 మంది చనిపోయినారు అన్న. ఈ ఊరికి ఏమైందో ఏం కదో తెలియదు. కాకపోతే బొడ్ర ఇక్కడ యాటను కొట్టాలి, అది చేయాలి, ఇది చేయాలన్నారు. ఈ గ్రామ సర్పంచ్ ఇప్పుడు 6 నెలలు 4 నెలలు అవుతుంది లేడు. కార్యదర్శి చేతులు ఉన్నది. ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు. పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిండు. ఆ బొడ్రాయి కాడ తీసుకొస్తే వాస్తు లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. ఆ బొడ్రాయి కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసుపు తీసుకొచ్చి బొడ్రాయి కాడ పోయాలి. దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడి కాడికి వచ్చిళ్ళు. పెద్దమ్మ తల్లి గుడి కాడ సుధా చూసిళ్ళు అయ్యగారు. మళ్ళా పొసవ తల్లి గుడి కాడ చూసిళ్ళు. ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి, అది చేద్దామని అన్నారు. చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకుండా పోతే శివాలయాత్తాలు. ఈ పెద్దలు పట్టించుకుంటలేరు. ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే ఓట్లు మాకు పైసలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటే చేస్తాం అంటాను. ఓట్లు వేసుకుంటాను, పోతాను.
అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3 సార్లు గెలిచింది. ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పల్లి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది, నేను చూసుకుంటా అన్నది ఇంతవరకు చూడలే. ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది, చూసింది, కరువు పని కనుక వచ్చింది. మీ సెంటర్లా నా కరువు పనికి 400 కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది, పోయింది. ఇంతవరకు పట్టించుకోలే. మరి ఆయన మరి ఊరికి మెజార్టీ వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమవుతుంది, ఏం కంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాను, మరి ఏంది అని ఒక్కసారి కూడా అడగలేదు. మాది జంగల్పల్లి గ్రామం. 48 మంది చనిపోయింది. ఇది బొడ్రాయి లోపమా మరి ఏదన్నా ఈ ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం. కానీ బొడ్రాయి పెట్టినప్పుడు 48 మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిగణలోకి తీసుకొని అరే ఏమవుతుంది అని చేసినాం. కానీ ఈ బొడ్రాయి పెట్టిన కాడి నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నారు. కానీ ఈసారి 25 మంది హాస్పిటల్కి పోతే 2 వచ్చి 23 మంది చనిపోయింది. అరే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా పారిశుద్ధ లోపమా అని మేము మదనపడుతున్నాం. కానీ జంగాలపల్లిలో బొడ్రాయి పెట్టిన కానుండే ఈ లోపం జరుగుతుందని బయటి వంటలకు కూడా పోయినాం. కానీ ఏది ఏమైనా ప్రజలం ఏమనుకుంటామంటే ఏది మాకు ఎలాంటి లోపం రాకుండా చూడాలనేదే దేవుణ్ణైనా దైవాన్నైనా దేన్నైనా మొక్కుచున్న క్రమంలో మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మాకు ఏది తెలియటం లేదు. బొడ్రాయి లోపమా, గుడి లోపమా, పారిశుద్ధ లోపమా, ఏ లోపం మాకు తెలియట్లేదు. గవర్నమెంట్ కానీ మీడియా కానీ మా ఊరిలో ఏం జరుగుతున్నదో మాకు పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.